హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఎగ్ బిర్యానీ అనమాట. సో చాలా సింపుల్గా అయితే చేశాను. ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ముందుగా అయితే 4 గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. ఇంక ఇటువైపు అయితే చూపిస్తున్నాను కదా. సో ఎగ్ బిర్యానీకి కావాల్సినవి ఏంటి అనేది ముందుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అట్లాగే గుడ్లు కూడా ఉడకబెట్టుకునేవి అయితే ఇంకా పక్కన తీసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నానో అదైతే పెట్టుకొని ఒక 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసి గుడ్లు అయితే వేయించుకుంటున్నాను. ఎందుకు పసుపు వేసానంటే పసుపు వేయకపోతే గుడ్లు అనేది వేయంగాలోనైతే అడుగంటుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకొని వేయించుకొని అయితే పక్కనైతే తీసేసుకున్నాను. ఇంకా అదే బాండీలో ఇంకా కొద్దిగా అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే కొద్దిగా అయితే వేసుకున్నాను అనమాట. సో దాల్చిన చెక్క, లవంగాలు, అట్లాగే బిర్యానీ ఆకులు అన్నీ అయితే వేయించుకొని అయితే లైట్గా వేయించుకుంటున్నాను అనమాట. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఉంచట్లేదు. ఎందుకంటే ఈ బిర్యానీ ఆకులు మాడిపోతే స్మెల్ అనేది ఇంకా బిర్యానీ మాడిపోయిన స్మెల్ అట్లాగ వస్తుందన్నమాట. సో ఇంకా లైట్గా వేయించుకున్న తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అట్లాగే ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా లైట్గా వేయించుకొని అయితే ఇంకా ఈలోపు చూపిస్తున్నాను కదండి, కొద్దిగా పుదీనా అయితే వేసుకున్నాను అనమాట. సో నా దగ్గర ఇంకా ఉంది, లేకపోతే మీరు ఇంకా స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. సో కొందరు కొత్తిమీర ఉడికే టైంలో వేస్తారు, బట్ నాకు అట్లాగా వేస్తే పచ్చి స్మెల్ వస్తుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేస్తే నేను ఎప్పుడు ఇట్లాంటి బిర్యానీ వంటలకైతే నేను ముందుగానే కొత్తిమీర అయితే వేయించుకుంటున్నాను అనమాట. అట్లా వేయించుకుంటే ఆ స్మెల్ అనేది వాటిలో కలిసిపోయి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను పుదీనా, కొత్తిమీర 2 ఒకేసారి అయితే వేయించుకుంటున్నాను వీటితో పాటు. ఇంకా అట్లాగా కాసేపు లైట్గా అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఉంచలేదు, కొద్దిగా వేగినాయి లేదా అట్లాగైతే వేయించుకొని అయితే ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి 2 టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను అందులో. ఇంకా అట్లా వేసేసుకున్న తర్వాత కొందరు ఏంటంటే ఇట్లాంటి బిర్యానీకి టమాటాలు అనేవి మిక్సీ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే ఉంచుకుంటారు. అట్లాగ పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి బిర్యానీలో ఎగ్ అసలు టమాటా ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియదు. అది కాకుండా అడుగంటే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లాగా వేసుకుంటే. అలా కాకుండా ఇట్లాగా మనం కట్ చేసుకొని పెట్టుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా వేగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా తొందరగా వేగాలని చెప్పేసి అయితే నేనైతే కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఇంకా అట్లా కల్లుప్పు వేసుకున్న తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను కదండి పక్కన, అది కూడా వేసేసుకున్నాను. అట్లా వేసుకున్న తర్వాత అన్నీ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. అలాగ వేయించుకున్న కాసేపటికైతే ఇంకా 2 స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ అయితే ఒక పావు కప్పు దాకా అయితే ఒక స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసుకున్నాను కదండి గుడ్లు వేయించుకునేటప్పుడు. అందుకని చెప్పేసి అయితే కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను అనమాట. ఎక్కువ కారమైనా కూడా మళ్ళీ పిల్లలు కూడా తినరు కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే ఒక స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా అనేది యూస్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఇంకా అట్లా కాకుండా బిర్యానీ స్పైసెస్ ఏమైనా మసాలాలు ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటే మీరైతే వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉండవు మాత్రమే నేను వేసుకుంటున్నాను. అట్లాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇంకా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట పెరుగు వేసుకుంటే. ఇంకా ఫైనల్గా పెరుగు కూడా వేసేసుకొని అయితే కాసేపు అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఆ ఫ్లేవర్ అంతా అన్నిటికీ పట్టిద్ది కాబట్టి ఇంకా అట్లా వేయించుకొని అయితే పక్కన పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా కాసేపటికైతే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా అయితే పట్టినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత చూస్తే వాసన అయితే అసలు మామూలుగా లేదు. ఇంక ఈలోపు అయితే ముందు వేయించి పెట్టుకున్న ఎగ్స్ అనేవి అందులోకి అయితే టర్న్ చేసేసాను. ఇంకా వేసేసుకున్న తర్వాత అది కూడా ఒక్కసారి గుడ్లు వేసిన తర్వాత మనం పదే కలపకూడదండి, ఎందుకంటే ఆ గుడ్లు విరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే 4 గ్లాసుల దాకా అయితే రైస్ ముందే ఒక అరగంట ముందే అయితే నేను నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. బిర్యానీ రైస్ నేను వాడుతున్నాను. మీకు అవసరం అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా 4 గ్లాసుల రైస్ వేసుకున్నాను కదండి, అదే కొలతతో గ్లాస్కి వచ్చేసి ఈచ్ 1 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అట్లాగా
8 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను అనమాట కొలతలతో. అలాగని ఎక్కువ వేసుకున్నా ఎక్కువ ఉడకపోతే బాగోదు, అలాగని తక్కువగా ఉన్నా ఉడకనట్టు ఉంటుందన్నమాట. సరైన కొలతతో వేసుకుంటే మనకనేది పర్ఫెక్ట్గా అయితే బాగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఒక 8 గ్లాసుల దాకా అయితే వాటర్ అనేది వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను. ఒకసారి అన్నీ వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ముందుకి వెనక అట్లా కలుపుకుంటే సరిపోతుందండి, లేదంటే ఎగ్స్ అయితే విరిగిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ నాకు ఒక పావు వంతు అయితే ఉడికిపోయినట్టే అనమాట. ఇంకా నేనైతే ఇంకా మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే నాకు ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అనిపించింది అనమాట. ఇంకా మూత పెట్టేసి దాని మీద వేడిపోకుండా ఉండాలని చెప్పేసి అయితే నేనైతే దాని మీద అట్లా బరువు అయితే పెట్టాను అనమాట. సో ఫైనల్గా చూసారుగా, నాకైతే ఇంకా బిర్యానీ రెసిపీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. ఫ్యాంటాస్టిక్ అనమాట, చాలా బాగుంది టేస్ట్ అనేది. చిన్నపిల్లలు సైతం చాలా సింపుల్గా అయితే చేసుకునే రెసిపీ అండి, ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొన్ని వీడియోస్తో నేను ముందుకైతే వస్తాను.